వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎక్స్ హోమ్ మినిస్టర్ మైసూరా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్, ఇప్పుడు ఒక సంచలనమైన లేఖ ఒకటి రిలీజ్ అయింది. తండ్రి కేసీఆర్ గారికి కూతురు కవిత గారు లేఖ రాశారు. అందులో కేసీఆర్ మంచోడే కానీ చుట్టూ కొన్ని దయాలు ఉన్నాయన్నారు. ఆ దయాలు ఎవరంటారు? అలా ఎవరంటే ఇంకా అది వేరే సమస్య. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండే పార్టీలో ఉండేది కేసీఆర్ నాయకుడు. ఆయన తర్వాత కవిత గారు అయితేనేమి, హరీష్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు, బిఎల్ సంతోష్, ఈ నలుగురే ఉండేది. ఈ నలుగురిలో ఆమె ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడేదో నాకైతే తెలియదు. ఎందుకంటే ఆమె ఒక ఉత్తరం రాసింది తండ్రి గారికి, లోటుపాట్లు ఏమున్నాయి, అవి ఎట్లా సర్దుబాటు చేసుకోవాలా, అది నాకు ఆయనకు మధ్యనే ఉండాలి. కానీ బహిర్గతం ఏంటంటే ఎవరో బయట పెట్టినారా, ఎవరు బయట పెట్టారంటే దగ్గరుండే వ్యక్తులే ఎవరో బయట పెట్టినారు. వాళ్ళు ఆ దయాలను ఇడిపించుకోవాలా, ఇడిపించుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని ఉద్దేశం. అది ఇంక ఎవరు ఉన్నారు, ఉండేది నలుగురు, ఇంకెవరు లోపలికి పోయేదానికి లేదు కదా. ఫ్యామిలీ మెంబర్సే, ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ అది. అంతకంటే మించి ఎవరు ఉన్నారు? పోయి ఈమె లెటరు ముఖ్యమంత్రి గారికి, బీఆర్ఎస్ నాయకుడికి రాసిన లెటర్ను తీసి బహిర్గతం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళ నలుగురు ఎవరో ఒకరు తీసి ఇచ్చేనే ఏదన్నా బహిర్గతం అయితే బహిర్గతం. కవిత గారు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా సార్? పార్టీ పెడతారా లేదా అనేది ఆమె దాని గురించి ఏం చెప్పలేదు. కాకపోతే ఏదో నీలి రంగు జెండా వేసుకున్నారు విమానం నుంచి వచ్చిన ఫ్లైట్ దిగిన తర్వాత, నీలి రంగు జెండాలు దర్శనమిచ్చాయి అని అంటున్నారు. మరి పెడతారా లేదా అనేది భవిష్యత్తులో చూడాల్సిన విషయము. ఇప్పటికైతే కొంత అసంతృప్తిగానే మాట్లాడినారు వాళ్ళ మీద. ఇప్పుడు కవిత గారు సార్ ఇప్పుడు ఏదైతే లెటర్స్ రాసిరో, ప్రతిపక్షాలు అపోజిట్ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా రాశారు. పాజిటివ్ థింగ్స్ అండ్ నెగిటివ్ థింగ్స్ అని రాశారు. పాజిటివ్ కొన్ని మంచి కొన్ని చెడు రెండు రాశారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే ఉన్న భావాలను, ఆమెకున్న భావాలను బయట పెట్టింది, బహిర్గతం చేసింది. కొంత అసంతృప్తిలో ఉన్నట్టే లెక్క కదా. ఏది నాకు కావాల్సిన సముచిత ప్రాధాన్యత రావటం లేదనేదే ఆమె స్వరంలో వినపడుతుంది, ఆమె ఉత్తరంలోనూ కనపడుతుంది. నాకు ఆ ప్రాధాన్యత లేదు అని. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ గారు, కవిత గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో 3 ముక్కల్లా చీలిపోయింది. ఇప్పుడు కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం హరీష్ రావుకు ఉందా, కేటీఆర్కి ఉందా, కవితకు ఉందా? అది ఇప్పుడే చెప్పలేము. ఎందుకనంటే వాళ్ళే అన్నారు కదా, వాళ్ళ పార్టీ పెద్దలే, ఫ్యామిలీ అన్నాక కుటుంబ కలహాలు మామూలే, మామూలే అని అన్నారు. ఈ లెటర్ ప్రభావం ఏమిటంటే ఆ పోటీతత్వమే కదా ఈ లెటరు ప్రభావితమైంది. అవును, పోటీతత్వంలోనే వచ్చింది ఈ లెటరు. ఈ లెటర్ రాయడం అంటే ఆమెకు తనకు కావాల్సిన ప్రాధాన్యత దొరకలేదని అర్థమవుతుంది. దొరికించుకోవాలనేది ప్రయత్నం ఎక్కడికి వెళ్తుందో, దారి తీస్తుందో అది తర్వాత తెలియాల్సిన విషయాలు భవిష్యత్తులో. హరీష్ రావు గారు పార్టీ మారే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది సార్. నిజంగా హరీష్ రావు గారు పార్టీ మారుతారా? అంటే ఆయనకుండే ప్రాధాన్యత ఆయనకుంది. ఇప్పుడు మారుతారా అని అంటే ఇంకా ఆయన ఆలోచన ఏం కనపడలేదు కదా అంట. అది మరి భవిష్యత్తులో ఎట్టుంటుందో, ఈ ముగ్గురు చీలికలు వచ్చినప్పుడు, వీళ్ళలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, పార్టీ ఇదైనప్పుడు, కేసీఆర్ నాయకత్వం లేనప్పుడు రకరకాలు అవ్వచ్చు, మామూలే ఇది. ఇప్పుడు తండ్రి వారసత్వంగా చూస్తే కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కేటీఆర్కే ప్రాధాన్యతనిస్తున్నారు కదా, మిగతా వాళ్ళకంటే కేటీఆర్కే ప్రాధాన్యత ఉంది. ప్రాధాన్యతలే రేపు ఉండవు కదా. ఆయన ఉన్నప్పుడు ఆయన నియమించిపోతే అదొక రకం ఉంటుంది. ఆయన లేనప్పుడు వీళ్ళు ఒకరి మధ్య ఒకరు భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు రకరకాల కాంబినేషన్స్ వస్తాయి కదా సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నదాతలను గాలి వదిలేసి అందాల పోటీలో బిజీగా ఉన్నారని చెప్పి చాలా మంది విమర్శలు చేస్తారు. దీన్ని ఎలా చూడొచ్చు? అది వేరు సమస్య, ఇది వేరు. అందాల పోటీలు వేరు, ఈ ధాన్యం సమస్య వేరు. ధాన్యం అనేది మా ప్రాంతంలో అయితే కనుక ఎవరి ధాన్యం వాళ్ళు అమ్ముకుంటుంటారు, గవర్నమెంట్ ఏం ప్రొక్యూర్ చేయదు. నూనె మిల్లులకు, వేరుశనగ అయితే నూనె మిల్లులకు వేస్తారు, వడ్లు అయితే కనుక బయట
మిషన్లకు వేస్తుంటారు, ఇట్లా రకరకాలుగా అమ్ముకుంటుంటారు. ప్రభుత్వం వాళ్ళకి ఏదైతే అవసరమవుతుందో బియ్యం పథకానికి కావాల్సిన ఆ బియ్యాన్ని మాత్రమే ప్రొక్యూర్ చేస్తారు. మొత్తం అంతా రైతులు పండించిందంతా ప్రొక్యూర్ చేయరు. ఇక్కడ వచ్చేసరికి నేను కొంతమందిని అడిగిన, ఇదేందయ్యా ప్రభుత్వం కొనాలని అంటున్నారు అంటే, ఇక్కడ అంతే సార్, ప్రభుత్వం వైపు ఎదురు చూస్తారు, ప్రభుత్వం కొనాలంటారు. ప్రభుత్వం పండించిన ధాన్యం అంతా కొనాలంటే ప్రభుత్వానికి కూడా ఇబ్బందికర సమస్యే, లేట్ అవుతాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. మరి ఎందుకు ప్రైవేటుగా అమ్ముకోలేకుండారో నాకు తెలియదు. కానీ అంతా వాళ్ళు పండించిన ధాన్యం అంతా ప్రొక్యూర్ చేయాలంటే కొద్ది కష్టమే. వాళ్ళకు అవసరమైన ధాన్యాన్ని ప్రొక్యూర్ చేస్తారు. ఇంకా మిగులు ఏదైనా రేపు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రొక్యూర్ చేస్తారు. నేను పండించిన ధాన్యం అంతా నువ్వు తీసుకోవడంలో మరి వ్యాపారాలు ఉంటాయి, వేయచ్చు. వడ్డైతే కనుక వడ్ల మిషన్కి వేయచ్చు, వేరే పంటలు అయితే వేరేగా వేయచ్చు. మరి ఎందుకు ప్రభుత్వం వైపే చూస్తున్నారో అది నాకు అర్థం కాని సమస్య. సరే, ఇప్పుడు వర్షాలు వచ్చి వర్షాలకి వరదలకి కళ్ళం నుంచి ఒడ్లు కొట్టుకోబోతున్నాయి. రైతులు దగ్గర దగ్గర 500 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఇప్పుడు ఈ అందాల పోటీలు అవసరమా? 200 కోట్ల రూపాయలు పెట్టిన అందాల పోటీలు వేరు. అందాల పోటీలు ఏమిట్రా అని అంటే, అది వాళ్ళ స్పాన్సర్షిప్ హైదరాబాద్కి ఇచ్చినారు. ఇచ్చిన దానివల్ల వాళ్ళు ఎక్కడెక్కడనో చాలా కంట్రీల నుంచి వచ్చినారు. వాళ్ళ వెంట విలేకరులు కూడా వచ్చింటారు. వచ్చినప్పుడు ఇక్కడున్న సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచం మొత్తం మీద పాకినప్పుడు అదొక బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్కి వస్తుంది. బ్రాండ్ ఇమేజ్ దానివల్ల కొన్ని బెనిఫిట్స్ రావచ్చు. ఎందుకంటే పరిశ్రమల స్థాపన అయితేనేమి, ఇంకొక రకంగా అయితేనేమి, ఇంకొక రకంగా అయితేనేమి, అది వేరు. కాకపోతే అప్పుడు ఏదో 20 కోట్లు అవుతుంది అని అనుకున్నారు. ఈ స్పాన్సర్షిప్లు వస్తారు మామూలుగా, ఈ అందాల పోటీలకు స్పాన్సర్షిప్ వస్తారు. ఈ స్పాన్సర్షిప్ వచ్చినప్పుడు ఖర్చు, అడ్వర్టైజ్మెంట్ ఖర్చు వాళ్ళకి వస్తుంది కదా, వాళ్ళు పెడతారు కదా. అది ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు అధికారుల మధ్య సమన్వయ లోపం వద్ద స్పాన్సర్లు వచ్చిన వాళ్ళను పట్టించుకోకపోవడము, స్పాన్సర్లను అప్రోచ్ కాకపోవడము, వివిధ కారణాల వల్ల స్పాన్సర్స్ తక్కువ వచ్చి కొంచెం బర్డన్ పెరిగింది. అది వేరు సమస్య, ఇది వేరు సమస్య. ఇది రైతులు కళాల్లో ఉన్నాయి. ఒక ఊరో ఒక మండలమో అయితే చూస్తారు, మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా ఉన్నాయి. అదే చెప్తుంది కదా, మార్కెటింగ్ ప్రైవేటు చేసుకోవడం లేదు, వాళ్ళంతా ప్రభుత్వం మీదనే ఆధారపడుతున్నారు తెలంగాణలో. దానివల్ల ఈ సమస్య. అది ఎందరి దగ్గరికి పోయి పరామర్శ చేస్తారు. ఒక మండలమో ఒక గ్రామమో అయితే పరామర్శ చేస్తారు. ఇది వేరు అందాల పోటీలు అనేది. దీనికి దానికి కంపేర్ చేయకూడదు అంటాను సార్. అంటే ఖజానాలో ₹1 లేదని చెప్పి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, దానివల్ల ఏమన్నా ఆదాయం వస్తుందా? రావచ్చు, కొంత స్పాన్సర్షిప్ కింద రావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కింద రావచ్చు, కొంత ప్రభుత్వం ఖర్చు కూడా పడవచ్చు. అది బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి ఉపయోగపడుతుంది, కానీ ఎంత ఆదాయం వస్తుంది అనేది కాదు.